అందరికీ నమస్తే అండి. నేను ప్రభుదూలం. యాక్చువల్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టి మనకు తెలిసింది కొంచెం తెలియని వాళ్ళకి చెప్పాలని, లేదా కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒకసారి పొరపాటున అవ్వచ్చు, లేకపోతే ఇంటెన్షనల్గా అవ్వచ్చు, జనాల్ని తప్పుదోవకు తీసుకెళ్తున్నారు. ఒక్కోసారి మిస్టేక్ అవుతుంది. వాళ్ళ యొక్క ఐడియాలజీ అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఏమనాలి దాన్ని, వాళ్ళు చెప్పిన కంటెంటు జనాలకి తప్పుగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అరే ఇది కాదు కదా, ఇలా కాదు కదా, ఈ పాయింట్లో వీళ్ళు పొరపాటు పడ్డారు కదా, అరే ఇది ఈ విషయంలో వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా అనే ఈ ఆలోచనతోనే యాక్చువల్గా అసలు యూట్యూబ్ ఛానల్ అనేది నేను పెట్టి, నాకు అవకాశం ఉన్నంతవరకు, ఎందుకంటే నా ప్రొఫెషన్, నేను ఫోటోగ్రాఫర్గా యాక్చువల్గా నా వృత్తి నేను చేసుకుంటూ కుదిరినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసుకుందాం అనే ఆలోచన, అంతే. ఇంతకుమించి ఏమీ లేదు. యాక్చువల్గా ఒక ఛానల్ పెడతాకి ఇందులో ఏదో సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, లేదంటే ఎక్కువ వ్యూస్ రావాలి, దీని నుంచి ఏదన్నా ఇన్కమ్ నేను క్రియేట్ చేయాలి అనే ఆలోచన కాదు ఫస్ట్ నుంచి. ఇట్లాగే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఎందుకని ఇలా పొరపాటు చేస్తుంటారు, జనాల్ని ఇలా తప్పుదో పట్టిస్తుంటారు. అయితే వాస్తవానికి ఒక పొలిటికల్ పార్టీ సంబంధించి పేరు పెట్టుకున్న ఛానల్కి అందులోంచి ఫాలో అవుతున్న దానికి కారణం ఎందుకంటే, నాకు ఆబ్వియస్గా అది చెప్పేయాలి కదా జెన్యున్గా. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నేను జనసేనలో ఒక కార్యకర్త లాంటివాడిని, అందులో మెంబర్షిప్ తీసుకున్నాను నేను. కాబట్టి ఇది అడ్డం పెట్టుకుని నేను మళ్ళీ ఇంకా తప్పుగా మాట్లాడకూడదు కదా. నా పార్టీ ఓకే, నా జనసేన, నాకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, రైటే. అంత మాత్రాన ప్రతిసారి ఈ పార్టీలో వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా మనం ఆడకూడదు, ప్రశ్నించకూడదు అనేది ఏం కాదు కదా. ముందులో కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఫస్ట్ కామన్ మ్యాన్ని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. కాబట్టి నేను ఆ ఆలోచనతో ఛానల్ పెట్టాను. అట్లాగే అప్పుడప్పుడు కొంతమంది, ఇప్పుడు జర్నలిస్ట్ ఈయన సాయి గారిని చాలామంది తెలుసు. ఈయనకి చాలాసార్లు ఈయన పొరపాటుగా మాట్లాడుతుంటారు, లేకపోతే ఒక పార్టీని వెనకేసుకొస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. అలాగే ఒకసారి తప్పుదో పట్టిస్తుంటారు ప్రజల్ని. ఎలాగంటే ఒకసారి ఈ వీడియో చూడండి, ఆయన ఏం మాట్లాడారో. అంటే ఈ పన్నులు ఎట్లా వసూలు అవుతాయి? చేతిలో డబ్బులు ఉంటే వసూలు అవుతాయి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేతికిస్తే పేదలకు ఇవ్వడం వల్ల పేదలు ఆ డబ్బులతో అది ఇది కొనుక్కుంటాం వల్ల, అది 2 వీలరా, ఏసీనా, కూలరా, టీవీనా, ఏదో ఒకటి కొనడం, లేదా అమ్మఒడి అంటే స్కూల్కి తీసుకెళ్ళి ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనడం, వీటి వల్ల ఆ డబ్బు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక పన్ను పెట్టాడు, వ్యాపారస్తుడు ఒక పన్ను పెడుతున్నాడు, ఆ వ్యాపారస్తుడు మళ్ళీ హోల్సేలర్ దగ్గర కొంటాడు, వాడి దగ్గర నుంచి ఒక పన్ను వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి డీలర్ దగ్గర నుంచి పన్ను. ఇది ఒక రొటేషన్ డబ్బులు నడిచేది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు పేదవాడికి. దాని ఇంపాక్ట్ ఇది అధికారిక గణాంకాలు. జూలై నెలలో రాష్ట్రానికి రావాల్సిన పన్ను తగ్గిపోయింది. దానికి కారణం రాష్ట్రం సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వకపోవటం వల్లే. ఇవ్వకపోవటం వల్ల ప్రజలందరూ వాటిని ఖర్చు పెట్టి మళ్ళీ అవి తిరిగి రాష్ట్రానికి పన్ను రూపంలో వస్తాయి కదా, అవి రాలేదు అన్న ఇంటెన్షన్తో ఆయన మాట్లాడుతున్నారు. అది రాష్ట్రానికి జిఎస్టీ కట్టినందువల్ల, అంటే ప్రజలకి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు ఖర్చు పెట్టంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనేసుకుని ఎలా కావాలంటే అది తినేయిస్తే అప్పుడు జిఎస్టీ వస్తుంది రాష్ట్రానికి అనే మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఇది జూలైలో జిఎస్టీ శాతం ఒక -7కి వెళ్ళిందని చెప్పి. అలా అనుకుంటే సాయి గారు, నేను ఒక ఫోటోగ్రాఫర్గా చెప్తున్నాను యాక్చువల్గా మీకు, గత ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా మార్కెట్ అంతా విపరీతమైన స్లమ్లో ఉంది. ఒకటి ఎలక్షన్స్ జరిగి తర్వాత రిజల్ట్స్ రావడానికి ఈ మధ్యలో ఎక్కువ టైం తీసుకోవటం, ఎక్కువ ఎవరు కూడా లావాదేవీలు చేయకపోవటం మనీ పరంగా. అంటే చేస్తే ఏమవుతుంది, ఒక స్థలం కొంటే ఏమవుతుందో, అమ్మో ఇక్కడ పెరుగుద్దో లేదో, ఇలాంటి అన్ని భయాందోళనలో ఉండిపోయి ఎవరు కూడా ట్రాన్సాక్షన్స్ సరిగ్గా చేయలేదు. ఇది ఒక వాస్తవం. నేను ఫోటోగ్రాఫర్గా మీకు చెప్తుంది ఏంటంటే, మే, జూన్, జూలై అనేది 3 నెలలు కూడా మార్కెట్ అంతా స్లమ్ అయిపోవడానికి, డబ్బులు రొటేషన్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒక రకంగా నాకు తెలిసినంత వరకు మూఢాలు ఉన్నాయి. ఆషాఢం ఒకటి జరిగింది. ఎటువంటి శుభకార్యాలు కూడా ఎక్కడ జరగల. ఒక డబ్బు ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ మార్కెట్లో ఏదైనా విందులు, వినోదాలు ఇలాంటివి కూడా జరిగితేనే కదా. ఓన్లీ రాష్ట్రం పథకాలు ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర జిఎస్టీ తగ్గిపోయిందనే అలాంటి క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఇక మనం ఏం చెప్తాం దానికి?
అసలు ఒక బంగారం కొనేవాళ్ళు లేరు, బట్టలు కొనేవాళ్ళు లేరు. ఒక పెళ్ళిళ్ళలో శుభకార్యాలు జరిగి సరుకులు కొంటే కదా. ఇప్పుడు పథకాల ద్వారా వచ్చిన డబ్బులు ఎంత ఎంత ట్యాక్స్లు వస్తాయి? ఒక పెళ్లి ఖర్చు పెడితే ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టారనుకో, దాని ద్వారా వచ్చే సరుకులు కొనటం వల్ల, బంగారం కొనటం వల్ల, బట్టలు కొనటం వల్ల, నాలాంటి ఫోటోగ్రాఫర్కి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, నేను మళ్ళీ ఇంకోళ్ళు ఖర్చు పెట్టడం వల్ల ఈ రొటేషన్ ఎక్కువ. రాష్ట్రం ఇచ్చే పథకాలు పేదవాళ్ళకి ఇస్తే అవి వాళ్ళు బళ్ళు కొంటారంట, ఫ్రిడ్జ్లు కొంటారంట, ఇంకేంటంటే కొనేసుకుని అవి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి జిఎస్టీగా వస్తుందంట. అది ఎంత హాస్యాస్పదంగా అనిపించిందంటే నాకు, అంటే ప్రజలని ఒక తప్పుదోవలో పట్టించి, ఇదిగో మీకు పథకాలు రాలేదు కాబట్టి, మీకు పథకాలు రాలేదు, తర్వాత దీనివల్ల రాష్ట్రానికి తగ్గిపోయింది అని ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి ఈయన కంకణం కట్టుకున్నాడేమో అనుకుంటున్నాను. నాకు తెలియదు మరి ఆయన ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో, లేకపోతే పూర్తిగా అవగాహన తెచ్చుకోలేదు. నాకైతే ఎక్కువ నాలెడ్జ్ లేదు, నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. దేనివల్ల జిఎస్టీ తగ్గిందంటే ఖచ్చితంగా మనీ ట్రాన్సాక్షన్స్ మార్కెట్లో జరగలేదు. దానికి కారణం ఆషాఢం ఒకటి, మూఢాలు, శుభకార్యాలు ఏమి జరగల. ఒక శుభకార్యం జరిగితే ఎంతమంది బతుకుతారో నాకు తెలుసు. నేను 20 ఏళ్ళగా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, ఒక్క కార్యక్రమం జరిగితే దాంట్లో చుట్టూతా ఎంతమంది బతుకుతారు, అసలు ఎన్ని రకాల మందికి పనులు క్రియేట్ చేయగలుగుతుందో ఒక శుభకార్యం అనేది నాకు తెలుసు. కాబట్టి అటువంటి ఏమి 3 నెలల నుంచి జరగల. రాను ఇప్పుడు రేపు 4వ తారీఖు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతున్నాయి, కాస్త శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ఇక మళ్ళీ రొటేషన్ అవుతుంది. మళ్ళీ కాబట్టి మీరు రేపు నెలలో చెక్ చేసుకోండి, మార్కెట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉన్న ట్యాక్స్ అనిపిస్తుంది. ఏది పథకాలు రాష్ట్రం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా. అది అవగాహన చేసుకుని కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం విజ్ఞతతో మాట్లాడి జనాల్ని అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇబ్బంది పెట్టేస్తుందేమో, మిమ్మల్ని ఏదో అయిపోతుంది, తప్పుది అయిపోతుందని చెప్పి అలాంటి కంటెంట్ చేయటం నాకు తెలిసినంతకు కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.